తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఓ బట్టల షాప్లో పనిచేస్తోంది. స్వగ్రామం నుంచి బాలిక రోజు ఆటోలో కొల్లూరు వచ్చి బట్టల షాప్లో పని చేసుకుని మళ్ళీ రాత్రి తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఎప్పటిలాగే గత నెల 26న రాత్రి 9 గంటల సమయంలో బాలిక బట్టల షాప్లో పని ముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్ కుమార్ తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. బాలికకు ప్రేమ్ కుమార్కు గతంలోనే తెలుసు. ఇంటి వద్ద దింపుతానని నమ్మించాడు. దీంతో బాలిక ద్విచక్ర వాహనం ఎక్కింది. అయితే ప్రేమ్ కుమార్ కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువన ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడి చేశాడు. బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. స్వగ్రామం నుంచి బాలిక రోజు ఆటోలో కొల్లూరు వచ్చి బట్టల షాపులో పని చేసుకుని మళ్ళీ రాత్రి తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఎప్పటిలాగే గత నెల 26న రాత్రి 9 గంటల సమయంలో బాలిక బట్టల షాపులో పని ముగించుకొని ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్ కుమార్ తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. బాలికకు ప్రేమ్ కుమార్ గతంలోనే తెలుసు. ఇంటి వద్ద దింపుతానని నమ్మించాడు. దీంతో బాలిక ద్విచక్ర వాహనం ఎక్కింది. అయితే ప్రేమ్ కుమార్ కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువన ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఇక అంతేకాకుండా తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడికి పిలిచాడు. ప్రేమ్ కుమార్ ఫోన్తో అతని స్నేహితుడు బెజ్జం శ్యామ్ కుమార్తో పాటు మరో యువకుడు అక్కడికి వచ్చాడు. శ్యామ్ కుమార్ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని నమ్మించాడు. దీంతో శ్యామ్ కుమార్తో వచ్చిన వేరొక యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్యామ్ కుమార్ మరో ఇటుక బట్టీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్ళాడు. బాలిక కాలినడకన ఇంటికి చేరుకుంది. తండ్రికి విషయాన్ని చెప్పుకునేందుకు భయపడింది. అయితే బాలిక మానసిక ప్రవర్తన కొద్ది రోజులుగా బాగోకపోవడం అనారోగ్యానికి గురైంది. ఇక ఇది గమనించిన తండ్రి తమ దగ్గరి బంధువులకు విషయం చెప్పాడు. బంధువులు బాలికను బుజ్జగించి అడగడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దీనివల్ల ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రేపల్లె డీఎస్పీ ఏ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఇక నిందితులు విప్పర్ల ప్రేమ్ కుమార్, బెజ్జం శ్యామ్ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని వేమూరు సిఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్ఐజీ ఏడుకొండలు పరిశీలించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మరో బ్రేకింగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.